పవన్ కళ్యాణ్ గారి సినిమా యాక్టర్ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం చెబుతారంట. ఆ మధ్యన లోకేష్ ఏదో పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు తీసుకెళ్ళాడు కదా పవన్ కళ్యాణ్, అలా తీసుకెళ్లి జనాన్ని పోగు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే ఈ మధ్యన అంటే ఆయన లోకేష్ కనపడలేదు కానీ దాచేసినట్టున్నారు, చెప్పినట్టున్నారు ఆయన బయటికి పెడితే మీరు అవుట్ అని. దాచేసిన అవుటే, బయటికి పెట్టిన అవుటే, ఇది వాస్తవం. కొన్నాళ్ళు లోకేష్ బాబుని పాదయాత్ర చేసిన వీరుడు అని చెప్పినోడు, సూర్యుడు అని చెప్పినోడిని తీసుకెళ్లి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మిమ్మల్ని పక్కన పెట్టబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీరు కూటమి కట్టినా, పొత్తులు పెట్టుకున్నా, ఏమి చేసినా మిమ్మల్ని పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోమని మనం ఎవరైనా మా పార్టీ చెప్పి టికెట్ ఇవ్వనన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేస్తుంటారు బఫూన్లు. ఇక టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బాలశివరు వెళ్ళి అటు చేరాడు, అంతే కదా. కొద్దిగా ఓవర్గా మాట్లాడాడు, ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప అక్కడ గుర్తించాలనుకుంటున్నారు అనుకుంటా. వెళ్ళి చాలా ప్రగల్భాలు పలికాడు, చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నా అంట నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాను మొన్నటిదాకా అక్కడ ఉండి నేను నమ్మొచ్చా, అది పరిస్థితి. మన రెండో సినిమా ఉందా మాకు తెలియదే, ఆయనకే తెలుసా? ఆయన జీవితంతో మాకు తెలుసు. 2004 దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి, తెనాలి పార్లమెంట్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అతను పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు అన్నీ తెలుసు. చెప్పమని దమ్ముంటే ఏం చెప్తాడు ఆ బాలశివుని. ఇక్కడంటే వెళ్ళి జనసేన ఆఫీసులో పడ్డాడు. అన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్, అన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తేలాడు. అక్కడ తేలి జగన్మోహన్ రెడ్డి గారిని వారిని వీరిని దూషించే కార్యక్రమం ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పాగా ఆ పక్కన ఇద్దరు అనుకున్నారంట. ఎవరు? పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎవరు నాదెళ్ల మనోహరు. ఏంది మొన్నటిదాకా అక్కడ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీళ్ళు నమ్మొచ్చా అన్నారు. అది అతని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా అతని నంబర్ ఎవరైనా నమ్మొచ్చు కానీ సరే వాళ్ళ గత్యంతరం లేక టికెట్ ఇస్తే బంద టికెట్ ఇవ్వచ్చు కానీ అతను ఎవరినైనా ముంచిపోయే తత్వం కలిగిన వాడు అనేది నాకన్నా నీకన్నా అందరికన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారికి నాదెళ్ల మనోహర్కి బాగా తెలుసు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.